మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ఐ హాస్పిటల్ నుండి డాక్టర్ ఆశాదేవి మేడం గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మేడం గారు డాక్టర్తో పాటుగా సమాజంలో ఉన్నటువంటి అసమానతల గురించి, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి అనేక సామాజిక అంశాల మీద అవగాహన సదస్సులతో పాటుగా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క వైద్య రంగంలో ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించడం కోసం అనేక రకాలుగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అటువంటి మేడం మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం మేడం, వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు ఛానల్. నమస్కారం అండి మేడం. అనే అంశాన్ని పక్కన పెట్టినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మహిళలపై అగత్యాలు జరుగుతున్నాయి. కోకొల్లలుగా మనం పత్రికల్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. వీటికి మెయిన్ రీజన్ మనం ఇదని భావించవచ్చు. ఇప్పుడు నా 2026లో కూడా ఇలాంటివి జరగడానికి అంటే ఒక వైపు సమాజం అభివృద్ధి చెందింది, చాలా మార్పులు వచ్చాయి, అయినా ఈ మహిళల్లో ఈ దృక్పథం ఎందుకు తగ్గట్లేదు? మన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పేరెంటింగ్, ఇంట్లో పరిస్థితులు కూడా ఎలా స్టార్ట్ అవుతాయి? తండ్రి తాగుబోతైనప్పుడు పిల్లవాడు ఆటోమేటికల్గా ఒక 50% to 90% అతని లక్షణాలు జీన్స్తో రాకుండా చూస్తూ నేర్చుకుంటాడు. ఇంట్లో పేరెంట్స్ గొడవ పెట్టుకుంటే వాళ్ళని చూస్తూ నేర్చుకుంటాడు, తాగుతుంటే వాళ్ళని చూస్తున్నాడు. నాన్న తాగుతున్నావు, నేను తాగుతాను, రేపు పొద్దున ఎందుకు తాగుతున్నావు అంటే నువ్వు తాగుతున్నావు కదా, నేను కూడా తాగుతున్నా అన్న కాడికి వస్తున్నది ఇప్పుడు విషయం. ఇప్పుడు మెయిన్ 90% 95% ఈ క్రైమ్స్ అన్నీ జరిగేది ఆల్కహాల్ మత్తులోనే. మెయిన్ రీజన్ తగ్గితే ఆటోమేటికల్గా చాలా క్రైమ్ రేట్ తగ్గిపోతుంది, ఇటువంటి క్రైమ్ రేట్. అయితే ఈ మత్తు పదార్థాలకి ప్రధానంగా యూత్ అట్రాక్ట్ కావడానికి ఎటువంటి అంశాలు దోహదపడుతున్నాయని ఒక డాక్టర్గా మీరు భావిస్తారు? ఇప్పుడు స్కూల్లో నుంచి ఎడ్యుకేషన్ ఉండాలండి. ఫస్ట్ వాళ్ళకి స్కూల్లో ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, ఇంటి దగ్గర వాళ్ళకి స్కూల్కి పంపించేస్తారు. స్కూల్లో వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్లోనే ఎక్కువ గాంజా సప్లై సంథింగ్ ఇదంతా ఇక్కడే జరుగుతుందని నేను వింటున్నాను. ఇప్పుడు స్కూల్ పిల్లల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ఇది. దీనికి అంటే ఏం కట్టడి చేస్తే దీన్ని ఆపే అవకాశం? పోలీసులు స్ట్రిక్ట్గా ఉండాలండి, మన లాస్ స్ట్రిక్ట్ చేయాలి. వన్స్ నువ్వు ఇది తీసుకుంటే నువ్వు ఇంకా జైలు. ఎంత రికమెండేషన్స్, సెలబ్రిటీ పిల్లలు వీళ్ళందరూ బయటికి వస్తే ఇంకా పోతారు. ఇప్పుడు డ్రగ్స్ పెద్ద వాళ్ళను ఇన్వాల్వ్ అయ్యారు డ్రగ్స్ కేసు. ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. ఏదో ఒకటి వాళ్ళకి పనిష్మెంట్ జరిగింది, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, లేకపోతే ఇట్లా అంటే లేదు, భయం లేదు అసలు. కాబట్టే ఎంతకాలం అయితే మత్తు పదార్థాలు మన దాంట్లో సర్వైవల్ జరుగుతుందో క్రైమ్స్ అంతకంటే పెరుగుతూనే ఉంటాయి. పైగా అంతకుముందులాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు, అంతకుముందులాగా హ్యూమన్ బాండింగ్ ఉండదు, అంతకుముందులాగా మంచి పరిస్థితులు సమాజంలో ఉండవు. దానివల్ల క్రైమ్ రేట్స్ పెరుగుతాయి. మత్తు, ఆల్కహాల్, డ్రగ్స్, గాంజా ఇవన్నీ. ఈ డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళ వల్ల సమాజం ఈ విధంగా ఉంటుంది. కొంతమేరకు బాగా చదువుకొని వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు కూడా మీ డాక్టర్ దగ్గరకు వచ్చి అంటే టైం రాకముందుకే అమ్మాయినా అబ్బాయినా అని టెస్టుల ద్వారా తెలుసుకొని, ఒకవేళ అమ్మాయి అయితే ఆపరేషన్లు చేయించే పరిస్థితి కూడా ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా చేస్తారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మహిళ అనగానే ఆపరేషన్ చేయండి, తొలగించండి అని ఒక గొప్ప పిహెచ్డీలు చదివిన వాళ్ళు సైతం చెప్పిన వాళ్ళు, అంటే దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవచ్చు? అదే అండి, ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేది అని అంటే, అబ్బాయి అయితే వారసుడు, మన లెగసీని కంటిన్యూ చేస్తాడు. అమ్మాయి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లోనే తీసుకోండి, డాక్టర్స్ ఫెటర్నిటీలోనే తీసుకోండి, ఇప్పుడు 75% అమ్మాయిలే ఉన్నారు డాక్టర్స్ చదివే వాళ్ళందరూ. ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా 75% ఆడపిల్లలే చదువుకుంటున్నారు డాక్టర్. మగపిల్లల శాతం తగ్గిపోయింది చదివే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవి చదవడం తగ్గించేయడము, లేకపోతే ఈజీగా అయిపోయే వాటిని చదువుకోవడము, ఇది స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. దానివల్ల మగపిల్లలే ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి మనకు చెప్పింది ఏంటి, మగవాళ్ళకే డౌరీస్ వస్తాయి, మగవాళ్ళకే ఏమంటారు జాబ్స్ చేయాలి. ఇప్పుడు కానీ అలా లేదు కదా.
ఇప్పుడు మంచి మంచి ప్యాకేజెస్ మంచి మంచి అని ఆడపిల్లలే చేసుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ అబార్షన్స్ చేయించుకోవడం ఇది అని అంటే అదైతే నేనేం సమర్థించను. అసలు చాలా తప్పు, అది రాంగ్. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో గ్రామీణ స్థాయి డాక్టర్స్ కూడా దీని విషయంలో ఎథికల్ ప్రాక్టీస్ చేయాలని నేను చెప్తానండి. ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఒక అతను వచ్చి నువ్వు ఇట్లా చేయాలి, దాని మీద చట్టాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. యాక్చువల్గా ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల ఈ ఏమంటారు రేడియాలజీ చెయ్యని వాళ్ళు, ఐ మీన్ క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఎక్కువ. అదే అలాంటివి కూడా జరుగుతున్నట్టుగా జరుగుతున్నాయండి, జరుగుతున్నాయి. దీని ఇది అరికట్టులో డాక్టర్ల పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మహిళలకి చాలా హక్కులు వస్తున్నాయి అంటే రూరల్కి ఒక రకంగా, అర్బన్కి ఒక రకంగా పరిస్థితి. గ్రామీణ స్థాయిలో మీరు కొంత డాక్టర్గా గ్రామాలలో వెళ్ళినప్పుడు అక్కడున్న మహిళల్లో మీరు ఎటువంటి ఇబ్బందులు మీరు చూసుంటారు, గమనించారు? నేను పరకాల్లో చేశానండి, 3 years చేశాను. ఏటూ నగరంలో చేశాను 1 year. జనగాం బచ్చన్నపేటలో 3 years చేశాను. ఇదంతా రూరల్ సర్వీసే నాది. అప్పుడు ఏంటి అని అంటే ఈ యాక్చువల్ అసలు అమ్మాయిలు బయటకు వచ్చి చదువుకోవడానికి, బయటకు రావడానికి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ రీజన్. అక్కడ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వల్ల నువ్వు అమ్మాయివి చదువుకోవడం ఎందుకు, అంత దూరం వెళ్ళడం ఎందుకు, నీకు ఇంకా 10th class ఇక్కడ వరకు చదివేసి దీని తర్వాత మ్యారేజ్ చేసేసుకో, అక్కడితో వాళ్ళది ఆగిపోతుంది. కొందరు అసలు నేను చూసిన పిల్లల్లో కొందరు చాలామంది బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ. నేను మామూలుగా వాళ్ళ స్కూల్ ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బ్రిలియంట్ ఉంటారు. మేడం మాకు చదువుకోవాలని ఉంది కానీ మా పేరెంట్స్ చదివిస్తలేరు, మీరు చెప్తారా, కొంచెం వాళ్ళని కన్విన్స్ చేస్తారా, మాకు చాలా ఇష్టం చదువుకోవడం అని చెప్తుంటారు. కానీ ఇక వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ ఇది ఇక బాగా కష్టపడి వచ్చిన అమ్మాయిలు ఇక్కడ స్ట్రగల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు అక్కడి నుంచి వస్తే కంపల్సరీ పేరెంట్స్ని వదిలిపెట్టి ఇక్కడికి రావాలి. హాస్టల్లో ఉంటే అమ్మాయి ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఈ అబ్బాయిలు ఎట్లా ఉంటుందో, సిటీ లైఫ్ ఎలా ఉంటుందో అని వాళ్ళకు భయం, వీళ్ళకు భయం. అట్లా దానివల్ల మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి సడన్గా వాళ్ళకు సిటీ లైఫ్ వెంటనే అడాప్ట్ చేసుకోలేక కష్టపడి అక్కడ మంచిగా చదువుకునే పిల్లలు ఇక్కడికి వచ్చాక మొత్తం డల్ అయిపోతున్నారు. అంతా అలవాటు పడడానికి మెయిన్ సిటీ లైఫ్ వల్ల వాళ్ళు ఇదే ఇంకా గొప్ప, ఇంకా నేను సాధించేది ఏది లేదు అన్న కాడికి వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. సిటీకి వచ్చేవరకు ఇంకా నేను గ్రేట్ అని ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళు గ్రేట్, మేము సిటీకి వచ్చేసినాము, ఇంకా మేము ఇది సాధించేసినాం. కానీ నువ్వు అసలు సాధించడానికి సిటీకి వచ్చావనేది వాళ్ళు తీసేస్తున్నారు మనసులో నుంచి. అది అయితే మీరు ఇప్పుడున్నటువంటి కాపాడేది మీరు కాబట్టి మీకు ఎంత సమయం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. సో మీరు ఇంకా మరిన్ని వైద్య వృత్తిలో సేవలు అందించాలి. అలాగే ఈ మహిళా డాక్టర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మీరు ఇంకా ఫైట్ చేస్తూ రేపు రాబోయే కాలంలో సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చేసినందుకు థ్యాంక్ యూ. ఎంతో కొంత నేను కూడా షేర్ చేసుకున్నాను ఈ ఉమెన్స్ డేలో. విమెన్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఏంటి అని ఎంతో కొంతమందికి తెలిసిన నాకు సంతోషం నా ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్.